హాయ్ హలో అందరికి నమస్తే. మనం ఈరోజు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం పెరామల గ్రామంలో ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి యువ రైతు గడ్డం రమణయ్య గారు ఉన్నారు. ఆయన ఒక ఎకరా పొలంలో వరి వరి సాగు చేశారు. మరి ఆ వరి ఏ విధంగా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. చెప్పండి రమణయ్య గారు, ఒకసారి వ్యూవర్స్ కి అందరికి నమస్కారం చెప్పండి. వ్యూవర్స్ అవుతారు. సంతోషం అనిపిస్తుంది మీరు వచ్చినందుకు, మీ ఛానల్ వల్ల వచ్చిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకసారి మీరు పొలంలో ఎన్ని ఎకరాల్లో వరి మడి సాగు చేశారండి? వరి మడి 10 ఎకరాలు వేసినాము. 10 ఎకరాలు పెట్టుబడి అన్ని కలుసుకుంటే మొత్తం 20,000 వచ్చింటది. 20,000 ఖర్చు. మన మధ్యన ఉన్నటువంటి రైతు 1 ఎకరాలో వరి మడి సాగు చేశారు. అందుకు పెట్టుబడి గాను 20,000 వచ్చిందని చెప్తున్నారు. చెప్పండి, దాని వివరాలు కూడా చెప్తా. చెప్పండి. ఇప్పుడు మీరు 1 ఎకరాలో ఎన్ని మూటల వడ్లు పండించారండి? ముందు ఖర్చులు చెప్తాం మీకు. ఖర్చులు చెప్పండి. 20,000 ఏ విధంగా ఖర్చు పెట్టారు పొలానికి? ట్రాక్టర్ కి 6,000. ట్రాక్టర్ కి 6,000 అంట. దమ్ము చేయడానికి, దుక్కి చేసి దమ్ము చేయడానికి. కూలీలు ఉంటారు కదా వరి నాటనికి, వాళ్ళకి 2,500 అయింది. ట్రాక్టర్ కి 6,000, కూలి వాళ్ళకు 2,500. అంటే మొక్కలు వరి నాటనికి నాట్లు వేయడానికి. ఓకే. వరి నార పోసేకి దానికి ఒక 1,000 రూపాయలు అయింది. వరి నారకు ఒక 1,000. మళ్ళా వరి కొత్త పోయినాకే ఒక 2,000 అయింది. 2,500. ఇంకా తర్వాత వరి మిషన్ కి ఒక 2,000 అయింది. రమణయ్య గారు మనకి ఏం చెప్తున్నారంటే, ట్రాక్టర్ కు నాటు వేయడానికి, నారకు, కోత కోయడానికి అంతా కలిపి మొత్తం 20,000 ఖర్చు అయిందని చెప్తున్నారు 1 ఎకరాకు గాను. ఇప్పుడు ఎన్ని మూటలు పడిందో కూడా మనం తెలుసు. అరెకరమే అంత అయిపోయినాక మధ్య ఏం కాదులే. 1/2 ఎకరము, దాంట్లో ఇక 1/2 ఎకరాకు వచ్చేసి 20,000 ఖర్చు వచ్చిందని చెప్తున్నారు. ఎన్ని మూటలు? 28 మూటలు అయింది. 28 మూటలు. 28 వడ్లు 28 మూటలు. అవి మనం రైస్ మిల్క్ వేస్తే రైస్ ఎన్ని అయితే? అవి ఎన్ని వస్తాయి? ఒక 15-20 అట్లా వస్తాయి. 15 మూటలు అంటే ఒక మూట 50 కేజీలు ఉంటుందా? 50 కేజీలు వస్తాయి. 50 కేజీల మూటలు రైస్ దాదాపుగా 15 మూటలు వస్తాయి అని చెప్తున్నాడు. మీరు ఎవరైనా వరి సాగు చేసే వాళ్ళు ఉంటే మీరు పర్సనల్ గా వచ్చి కూడా ఈ యువ రైతు రమణయ్య గారిని కలుసుకొని మీరు ఏదైనా అడ్వైజ్ అడగవచ్చు. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పాల్సుకున్నారా వివరిస్తే? అంటే ఎవరైనా వరి మడి వేసే వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే అడిగితే చెప్తాం, వివరాలు చెప్తాం. అవునా? ఓకే. మీరు ఎలా అందుబాటులో ఉంటారా? వాళ్ళు వచ్చి అందుబాటులో ఉంటాం. ఓకే. అందరికి థ్యాంక్ యూ అండి. మీరు ఎవరైనా వరి మడి సాగు చేసే వాళ్ళు ఏదైనా అడ్వైస్ అడగాలనుకుంటే ఎవరైతున్నారు మన మధ్యన, మీరు ఎక్కడైనా వచ్చి కలిసొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అందరికి.